వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని ఇండియా తిరిగొచ్చారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సౌదీ చేరుకున్నారు. కానీ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ ఉగ్రదాడి ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహించిన అధికారిక విందుకు కూడా హాజరు కాలేదని, వెంటనే తిరిగి రావాలని నిర్ణయించుకున్నారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీ నిర్వహించిన సమావేశానికి మోదీ హాజరు కానున్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. దీంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతేకాదు ఈ దారుణమైన దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. వారి దుష్ట ఉద్దేశాలు ఎప్పటికీ విజయవంతం కావని, ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుందని, భవిష్యత్తులో ధీటుగా సమాధానమిస్తామన్నారు ప్రధాని మోదీ. దాడి గురించి సమాచారం అందిన వెంటనే ప్రధాని మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో నిఘాను మరింత పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని ఆదేశాలతో హోంమంత్రి అమిత్ షా స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించడానికి శ్రీనగర్ చేరుకున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి బాధించిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు అమిత్ షా. ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనేక మంది ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులపై కాల్పులు జరిపారని అక్కడ పర్యాటకులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 27 మంది పర్యాటకులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో అనేక మంది స్థానిక, విదేశీ పౌరులు కూడా ఉన్నారని అధికారులు గుర్తించారు. దాడి తర్వాత భద్రతా దళాలు మొత్తం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.